హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఈజ్ రత్న. సో ఈరోజు వీడియోలో మనము గ్రూప్ 2కి సంబంధించి మోడల్ పేపర్ 32ని అయితే చూసుకుందాము. హిస్టరీ మొత్తం నుండి ఒక 30 బిట్స్ని అయితే ఈరోజు వీడియోలో మనము తెలుసుకుందాము. మనకి సిలబస్లో ఏ అంశాలు అయితే ఇచ్చారో, ఏ టాపిక్స్ అయితే ఇచ్చారో అవన్నీ కవర్ చేసుకుంటూ ఒక 30 బిట్స్ని ఒక మోడల్ పేపర్ రూపంలో అయితే మనం తెలుసుకుందాము. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. టాపిక్ వైజ్ కూడా ప్లేలిస్ట్లు క్రియేట్ చేయమన్నారమ్మా. ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను, బట్ మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అనేవి ఆ ప్లేలిస్ట్లో ఆ పేర్లతో సహా అయితే నేను మీకు పెడతాను. టైం అయితే సెట్ కావట్లేదు నాకు అన్నీ చేయడానికి. ఈ మధ్య హెల్త్ కూడా సరిగా లేకపోవడం వల్ల అవన్నీ చేయలేకపోతున్నాను, మేనేజ్ చేయలేకపోతున్నాను. సో ఖచ్చితంగా చేస్తాను. ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఉంటాయి. లేదు అనుకుంటే ఒకసారి మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని చూడండి అమ్మా, మనకి అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి, వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ ఎంతగానో ఇవ్వండి. అండ్ అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది అంశాలను పరిశీలించండి. ఏ, సింధు నాగరికత భారతదేశంలోని తొలి నాగరికత. బి, మొదటిగా 1921వ సంవత్సరంలో హరప్పా వద్ద బయటపడ్డాయి. సి, ఈ నాగరికతకు సంబంధించిన ప్రాంతాలు సింధు నది దాని ఉపనదుల పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉండడం వలన దాన్ని సింధులోయ నాగరికతగా వ్యవహరించడం జరిగింది. పైన పేర్కొన్న సింధులోయ నాగరికతకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ బి మరియు సి, థర్డ్ వన్ సి మాత్రమే, ఫోర్త్ వన్ ఏ, బి మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఆన్సర్ కామెంట్ చేయమని అంటున్నా అంటే కామెంట్ చేయండి అమ్మా. ప్రతి వీడియో లైవ్ రూపంలో మనకు కండక్ట్ అవుతుంటుంది అండ్ నేను చెప్పేటప్పుడు మీకు గుర్తు కూడా ఉంటుంది, ఓకేనా. సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ, బి మరియు సి చూసుకోండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే సింధు నాగరికత భారతదేశంలోని తొలి నాగరికత. సింధు నాగరికత అనేది భారతదేశంలోనే తొలి నాగరికత. అలాగే మొదటిగా 1921వ సంవత్సరంలో ఎక్కడ బయటపడ్డాయి అంటే హరప్పా వద్ద బయటపడ్డాయి ఈ నాగరికత అనేది. అలాగే ఈ నాగరికతకు సంబంధించిన ప్రాంతాలు సింధు నది దాని ఉపనదుల పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉండడం వల్ల దాన్ని సింధులోయ నాగరికతగా కూడా వ్యవహరించడం జరిగింది. సో ఈ మూడు కూడా మనకి సరైన సమాధానాలే. సో నెక్స్ట్ క్వశ్చన్. పూర్వ హరప్పా సంస్కృతి కాలంలో ప్రజలు ఏ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకొని వ్యవసాయాన్ని ప్రారంభించారు? ఫస్ట్ వన్ తూర్పు బెలూచిస్తాన్, సెకండ్ వన్ పశ్చిమ బెలూచిస్తాన్, థర్డ్ వన్ రోపార్ దైమాబాద్, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, తూర్పు బెలూచిస్తాన్. పూర్వ హరప్పా సంస్కృతి కాలంలో ప్రజలు ఏ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకుని వ్యవసాయం ప్రారంభించారు అంటే తూర్పు బెలూచిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. సింధు నాగరికత గురించి సరికానిది ఏది అని అడిగారు. ఫస్ట్ సింధు నాగరికత ప్రపంచంలోని 3వ నాగరికత. సెకండ్ వన్ భారతదేశంలో సింధు నాగరికత మొదటిది మరియు పురాతనమైనది. థర్డ్ వన్ సింధు నాగరికతకు సంబంధించి త్రవ్వకాలు జరిగిన వ్యక్తి అలెగ్జాండర్ కన్నింగ్హామ్, పేరు పెట్టిన వ్యక్తి సర్ జాన్ మార్షల్. ఫోర్త్ వన్ గుర్రం, సింహం, జిరాఫీ సింధు ప్రజలకు తెలుసు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సింధు నాగరికత గురించి సరికానిది వచ్చేసరికి ఇవి గుర్రము, సింహము, జిరాఫీ ఇవన్నీ తెలుసు అని ఇచ్చాడు కాబట్టి ఇది మనకి సరికానిది. మరి ఏంటేంటి సరైనవి? సింధు నాగరికత ప్రపంచంలోనే 3వ నాగరికత. భారతదేశంలో సింధు నాగరికత మొదటిది మరియు పురాతనమైనది. చూడండి, ప్రపంచంలో 3వది, భారతదేశంలో మొదటిది మరియు పురాతనమైనది, అతి పురాతనమైనది. అలాగే సింధు నాగరికతకు సంబంధించి త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అలాగే పేరు పెట్టిన వ్యక్తి ఎవరు అంటే సర్ జాన్ మార్షల్. ఓకేనా, త్రవ్వకాలు జరిపిన వ్యక్తి అలెగ్జాండర్ కన్నింగ్హామ్, పేరు పెట్టిన వ్యక్తి సర్ జాన్ మార్షల్. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిని జతపరచుము. ఏ, వినయ పేటకం, సెకండ్ వన్ సుత్త పేటకం, థర్డ్ వన్ అభిధమ పేటకం, ఫోర్త్ వన్ జాతక కథలు. సో ఫస్ట్ వన్ బౌద్ధ భిక్షువులు మరియు సన్యాసినులు అవలంబించాల్సిన మార్గదర్శక సూత్రాలు. సెకండ్ వన్ బుద్ధుని యొక్క ప్రవచనములు మరియు బోధనలు. థర్డ్ వన్ బుద్ధుని జన్మ వృత్తాంతమును సంబంధించిన కథలు. ఫోర్త్ వన్ తాత్విక చింతనకు సంబంధించిన ఉపదేశములు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ A1 B2 C3 D4, సెకండ్ వన్ A4 B3 C2 D1, థర్డ్ వన్ A1 B2 C4 D3, ఫోర్త్ వన్ A2 B1 C3 D4. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. A1 B2 C4 D3. వినయపేటకం అనేది బౌద్ధ భిక్షువులు మరియు సన్యాసినులు అవలంబించాల్సిన మార్గదర్శక సూత్రాలు. వినయపేటకం అనేది దేనికి సంబంధించింది? బౌద్ధ భిక్షువులు మరియు సన్యాసినులు అవలంబించాల్సిన మార్గదర్శక సూత్రాలకు సంబంధించింది. అలాగే బి సుత్తపేటకం. ఈ సుత్తపేటకం అనేది బుద్ధుని యొక్క ప్రవచనములు మరియు బోధనల గురించి తెలియజేస్తుంది. ఈ సుత్తపేటకం ఏం తెలియజేస్తుంది? బుద్ధుని యొక్క బోధనలు మరియు ప్రవచనముల గురించి తెలియజేస్తుంది. అలాగే తర్వాత అభిధమ్మ పేటకం. ఈ అభిధమ్మ పేటకం ఏం తెలియజేస్తుంది అంటే తాత్విక చింతనకు సంబంధించిన ఉపదేశములు. అభిధమ్మ పేటకం ఏం చేస్తుంది? తాత్విక చింతనకు సంబంధించిన ఉపదేశములు. అలాగే జాతక కథలు దేనికి సంబంధించినవి? బుద్ధుని జన్మ వృత్తాంతమునకు సంబంధించిన కథలు. జాతక కథలు అనేవి బుద్ధుని యొక్క జన్మ వృత్తాంతమునకు సంబంధించిన కథలు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. హెచ్ ఆకారపు సమాధులు ఏ నగరంలో బయలుపడ్డాయి? ఫస్ట్ వన్ కాళీబంగన్, సెకండ్ వన్ హరప్ప, థర్డ్ వన్ లోతాల్, ఫోర్త్ వన్ బన్వాలి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హరప్ప. హెచ్ ఆకారపు సమాధులు ఏ నగరంలో బయటపడ్డాయంటే హరప్ప నగరంలో బయటపడడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. హెచ్ ఆకారపు సమాధులు ఎక్కడ బయటపడ్డాయమ్మా? హరప్ప. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఏ భారతదేశంలో గుర్రాన్ని ఆర్యులు మొదటిగా ఉపయోగించారు? బి వేదకాలంలో ఇనుమును శ్యామ లేదా కృష్ణ ఆయాస్గా పేర్కొన్నారు. సి ఆర్యులకు ఇష్టమైన భోజనం పురోడోసం అంటే పాయసం. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ ఏబిసి, ఫోర్త్ వన్ ఏ మరియు బి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఏబిసి మూడు కూడా సరైనవే. భారతదేశంలో గుర్రాన్ని ఎవరు మొదటిగా ఉపయోగించారు అంటే ఆర్యులు మొదటగా ఉపయోగించినటువంటి జంతువు ఏది అంటే గుర్రాన్ని మొదటగా ఉపయోగించారు ఆర్యులు. అలాగే వేదాలలో ఇనుమును శ్యామ లేదా కృష్ణ ఆయాస్గా పేర్కొన్నారు. వేదాల్లో ఇనుముకు పెట్టిన పేరేంటమ్మా? శ్యామ లేదా కృష్ణ ఆయాస్. అలాగే ఆర్యులకు ఇష్టమైన భోజనం ఏంటి? పురోడోసం అంటే పాయసం అనేది ఆర్యులకు ఎంతో ఇష్టమైన భోజనం. అయితే ఈ మూడు కూడా మనకి సరైన సమాధానాలే. సో నెక్స్ట్ క్వశ్చన్. జతపరచుము. మతశాఖ. ఏ శ్వేతాంబర, బి దిగంబర, సి అజీవిక, డి చార్వాక. సో స్థాపకులు ఫస్ట్ వన్ అజీత కేశకంబలి, సెకండ్ వన్ స్థూలబాహు, థర్డ్ వన్ భద్రబాహు, ఫోర్త్ వన్ మాకరి గోసాలపుత్ర. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ A2 B3 C4 D1, సెకండ్ వన్ A4 B3 C1 D2, థర్డ్ వన్ A3 B2 C1 D4, సో ఫోర్త్ వన్ A3 B4 C1 D2. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. A2 B3 C4 D1. శ్వేతాంబర మతశాఖను ఎవరు స్థాపించారు అంటే స్థూలబాహు స్థాపించారు. అలాగే దిగంబర అనే మతశాఖని భద్రబాహు స్థాపించారు. అజీవిక అనే మతశాఖను మాకరి గోసాలపుత్ర స్థాపించారు. చార్వాక అనే మతశాఖను అజీత కేశకంబలి స్థాపించారు. చూసుకోండి, శ్వేతాంబర అనేదాన్ని స్థూలబాహు స్థాపించారు, దిగంబర అనేదాన్ని భద్రబాహు స్థాపించారు, అజీవిక అనేదాన్ని మాకరి గోసాలపుత్ర స్థాపించారు, చార్వాక అనేదాన్ని అజీత కేశకంబలి స్థాపించారు. సో ఇది మనకి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. మౌర్యుల పాలనలో వసూలైన పన్నుల్లో అత్యధిక భాగాన్ని ఎందుకు ఖర్చు చేశారు? ఫస్ట్ వన్ నీటిపారుదల సౌకర్యాలను వృద్ధి చేయడానికి, సెకండ్ వన్ దర్బారు నిర్వహణ, థర్డ్ వన్ అంతఃపుర ఖర్చులు, ఫోర్త్ వన్ సైనిక నిర్వహణ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, సైనిక నిర్వహణ. మౌర్యుల పాలనలో వసూలైన పన్నుల్లో అత్యధిక భాగాన్ని సైనిక నిర్వహణకు ఖర్చు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. గుప్తుల కాలంలో చారుదత్త అనే బ్రాహ్మణుడు వసంతసేనల యొక్క ప్రేమ కథను ఏ గ్రంథంలో వివరించడం జరిగింది? ఫస్ట్ వన్ మృచ్ఛకటికం, సెకండ్ వన్ నీతిసారం, థర్డ్ వన్ కథా సరిత్సాగరం, ఫోర్త్ వన్ ముద్రా రాక్షసం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మృచ్ఛకటికం. గుప్తుల కాలంలో చారుదత్త అనే బ్రాహ్మణుడు వసంత సేనల యొక్క ప్రేమ కథను మృచ్ఛకటికం అనే గ్రంథంలో వివరించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రాకృత భాషలో ప్రాకృత ప్రకాశ అనే వ్యాకరణ పుస్తకాన్ని రచించింది ఎవరు? ఫస్ట్ వన్ విష్ణు శర్మ, సెకండ్ వన్ వజ్రసూచి, థర్డ్ వన్ ధన్వంతరి, ఫోర్త్ వన్ అమరసింహ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, వజ్రసూచి. ప్రాకృత భాషలో ప్రాకృత ప్రకాశ అనే వ్యాకరణ పుస్తకాన్ని రచించింది వజ్రసూచి. నెక్స్ట్ క్వశ్చన్, చోళుల కాలంలో గ్రామ పాలన గురించి సరైన దాన్ని గుర్తించండి. ఏ గ్రామాల పాలనను గ్రామ సభలు నిర్వహించేవి? ఈ గ్రామ సభనే పెరుంగూర్ అంటారు. అలాగే బి ఉత్తర మెరూరు శాసనం మరియు కులోత్తంగుడి శాసనాల్లో స్థానిక స్వపరిపాలన లేదా గ్రామ పాలన గురించి తెలియజేస్తుంది. సి వీరి కాలంలో 3 రకాల గ్రామ సభలు ఉన్నట్లు తెలియజేస్తుంది. ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ బి మరియు సి, థర్డ్ వన్ ఏ, బి మరియు సి, ఫోర్త్ వన్ ఏ మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 3 కూడా మనకి సరైనవే. ఏంటేంటి? చోళుల కాలంలో గ్రామ పాలన ఏ విధంగా ఉండేదంటే గ్రామాల పాలనను గ్రామ సభలు మాత్రమే నిర్వహించేవి. ఈ గ్రామ సభనే పెరుంగూర్ అంటారు. గ్రామాల యొక్క పాలనను గ్రామ సభలు మాత్రమే నిర్వహించేవి. ఈ గ్రామ సభను పెరుంగూర్ అని అంటారు. అలాగే ఉత్తర మెరూరు శాసనం మరియు కులోత్తంగుడి శాసనాల్లో స్థానిక స్వపరిపాలన లేదా గ్రామ పాలన గురించి తెలియజేస్తుంది. ఏ ఏ శాసనాలమ్మా? ఉత్తర మెరూరు శాసనము, అలాగే కులోత్తంగుడి శాసనాల్లో స్థానిక స్వపరిపాలన లేదా గ్రామ పాలన అనేది తెలియజేస్తుంది. అలాగే వీరి కాలంలో 3 రకాల గ్రామ సభలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. 3 కూడా మనకి సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తాన్ల రాజుల వంశాలను ఆరోహణ క్రమంలో పేర్కొనండి. ఏ లోడీ వంశం, బి బానిస వంశం, సి ఖిల్జీ వంశం, డి తుగ్లక్ వంశం. సో ఫస్ట్ వన్ BCDFA, సెకండ్ వన్ ఎఫ్ సయ్యద్ వంశం, సెకండ్ వన్ ABCDF, థర్డ్ వన్ FDCBA, ఫోర్త్ వన్ AFDCB. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, BCDFA. ఫస్ట్ బానిస వంశం అండి, ఇది 1వది. అలాగే ఖిల్జీ వంశం 2వది, డి తుగ్లక్ వంశం 3వది, అలాగే ఎఫ్ సయ్యద్ వంశం 4వది, అలాగే ఏ లోడీ వంశం 5వది. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద, మొదటి నుంచి చివరికి అని అర్థము. సో ఫస్ట్ వచ్చేసరికి బానిస వంశము, తర్వాత ఖిల్జీ వంశము, తర్వాత తుగ్లక్ వంశము, తర్వాత సయ్యద్ వంశము, లాస్ట్లో లోడీ వంశం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 13 క్రింది వాటిని జతపరచండి. ఏ ఆల్ బెరూని, బి హసన్ నిజామీ, సి అమీర్ ఖుస్రూ, డి అహ్మద్ ధానేశ్వర్. సో రైట్ సైడ్ ఫస్ట్ వన్ కనుమ్ ఏ మసూని, సెకండ్ వన్ తాజ్ ఉల్ మజర్, థర్డ్ వన్ ఖంసా, ఫోర్త్ వన్ కసీదత్ ఉల్ దాలియా. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ A1 B2 C3 D4, సెకండ్ వన్ A4 B3 C2 D1, థర్డ్ వన్ A1 B4 C3 D2, ఫోర్త్ వన్ A2 B1 C3 D4. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఒకసారి చూసుకోండి, A1 B2 C3 D4. ఆల్ బెరూని అనేది కనుమ్ ఏ మసూనిని రచించారు. అలాగే హసన్ నిజామీ వచ్చేసరికి తాజ్ ఉల్ మజర్, అమీర్ ఖుస్రూ ఖంసాని, అహ్మద్ ధానేశ్వర్ కసీదత్ ఉల్ దాలియాని. ఈ విధంగా అయితే వీళ్ళ యొక్క రచనలు ఉన్నాయి. అల్ బెరూని కనుమ్ ఏ మసూని, హసన్ నిజామీ తాజ్ ఉల్ మజర్, అమీర్ ఖుస్రూ ఖంసా, అహ్మద్ ధానేశ్వర్ కసీదత్ ఉల్ దాలియా. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరి కానిది ఏది? ఫస్ట్ వన్ ఇక్తా వ్యవస్థను ఇల్టుట్మిష్ ప్రవేశపెట్టాడు. సెకండ్ వన్ ఇక్తా వ్యవస్థను అల్లావుద్దీన్ ఖిల్జీ రద్దు చేశాడు. థర్డ్ వన్ ఇక్తా వ్యవస్థను మహమ్మద్ బిన్ తుగ్లక్ పునరుద్ధరించాడు. ఫోర్త్ వన్ ఇక్తా వ్యవస్థను ఫిరోజ్ షా తుగ్లక్ వంశపారంపర్యం చేశాడు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఇది మనకి సరికానిది. మరి సరైనవి ఏంటి? ఇక్తా వ్యవస్థను ఇల్టుట్మిష్ ప్రవేశపెట్టాడు. ఇక్తా వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు? ఇల్టుట్మిష్. అలాగే ఇక్తా వ్యవస్థను అల్లావుద్దీన్ ఖిల్జీ రద్దు చేశారు. ఎవరు రద్దు చేశారు? అల్లావుద్దీన్ ఖిల్జీ మనకి ఇక్తా వ్యవస్థను రద్దు చేశారు. అలాగే ఇక్తా వ్యవస్థను ఫిరోజ్ షా తుగ్లక్ వంశపారంపర్యం చేశాడు. ఎవరు ఏం చేశారండి? ఇక్తా వ్యవస్థను ఫిరోజ్ షా తుగ్లక్ వంశపారంపర్యం చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, సూఫీ ఉద్యమానికి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. ఏ, సూఫీ మతాచార్యుల నివాస గృహాలను ఖాన్ఖా అంటారు. బి, సూఫీ మతాచార్యుల సమాధులను దర్గా అంటారు. సి, సూఫీ మతాచార్యుల వర్ధంతిని ఉర్స్ అంటారు. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ సి మాత్రమే, ఫోర్త్ వన్ ఏ, బి, సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఏబిసి మూడు కూడా సరైనవే. సూఫీ ఉద్యమానికి సంబంధించి సూఫీ మతాచార్యుల నివాస గృహాలను ఖాన్ఖా అంటారు. సూఫీ మతాచార్యుల నివాస గృహాలను ఏమంటారు? ఖాన్ఖా అంటారు. అలాగే సూఫీ మతాచార్యుల సమాధులను ఏమంటారు? దర్గా అంటారు. సూఫీ మతాచార్యుల సమాధులను దర్గా అంటారు. అలాగే సి, సూఫీ మతాచార్యుల వర్ధంతిని ఉర్స్ అంటారు. సూఫీ మతాచార్యుల వర్ధంతిని ఉర్స్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలలో సరికానిది ఏది? ఫస్ట్ వన్, భక్తి ఉద్యమకారులు సామాజిక మరియు మత వివక్షతను తీవ్రంగా వ్యతిరేకించారు. సెకండ్ వన్, బ్రాహ్మణ కులానికి చెందిన భక్తి ఉద్యమకారులు దళితులను కూడా తమ శిష్యరికంలో చేర్చుకొని సామాజిక సమానత్వాన్ని చాటి చెప్పారు. థర్డ్ వన్, కులాలకు అతీతంగా అందరూ భక్తి ద్వారా మోక్షాన్ని సాధించవచ్చని తెలియజేశారు. ఫోర్త్ వన్, భక్తి ఉద్యమకారులు యజ్ఞ యాగాదులను మరియు పురోహిత ఆధిపత్యాన్ని ప్రోత్సహించారు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఈ ఫోర్త్ వన్ అనేది మరి సరికానిది. సరైనవి ఏంటండి? భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు ఏంటేంటి? భక్తి ఉద్యమకారులు సామాజిక మరియు మత వివక్షతను తీవ్రంగా వ్యతిరేకించారు. సెకండ్, బ్రాహ్మణ కులానికి చెందిన భక్తి ఉద్యమకారులు దళితులను కూడా తమ శిష్యరికంలో చేర్చుకుని సామాజిక సమన్వత్వాన్ని చాటి చెప్పారు. థర్డ్ వన్, కులాలకు అతీతంగా అందరూ భక్తి ద్వారా మోక్షాన్ని సాధించవచ్చని తెలియజేశారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్, శివాజీ పరిపాలన గురించి సరైన దాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్, మొట్టమొదటిగా మన దేశంలో జాతీయ ప్రభుత్వాన్ని నెలకొల్పిన వాడు శివాజీ. శివాజీ పరిపాలన కేంద్ర రెవెన్యూ మరియు మిలిటరీ పరిపాలన అనే 3 రకాలుగా విభజించవచ్చును. థర్డ్ వన్, మహారాష్ట్రుల పరిపాలనా పద్ధతికి మూల పురుషుడు శివాజీ. ఫోర్త్ వన్, పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఇవన్నీ కూడా సరైనవే. ఏంటంటే ఒకసారి చూసుకుందాము. శివాజీ పరిపాలన గురించి తెలుసుకున్నట్లయితే మొట్టమొదటిగా మన దేశంలో జాతీయ ప్రభుత్వాన్ని ఎవరు నెలకొల్పారు అంటే శివాజీ నెలకొల్పడం జరిగిందమ్మా. అలాగే శివాజీ పరిపాలనను కేంద్ర రెవెన్యూ మరియు మిలిటరీ పరిపాలనను 3 రకాలుగా విభజించవచ్చును. అలాగే మహారాష్ట్ర పరిపాలనా పద్ధతికి మూలపురుషుడు ఎవరు అంటే శివాజీ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ కాలంలో ప్రముఖ నిర్మాణాలలో సరైన దాన్ని గుర్తించండి. ఏ, గుజరాత్పై విజయానికి గుర్తుగా బులంద్ దర్వాజా నిర్మించాడు. బి, అంతరంగిక చర్చిలకు దివాన్ ఈ ఖాస్ను నిర్మించాడు. సి, ప్రజలు సందర్శించడానికి దివాన్ ఈ ఆమ్ను నిర్మించాడు. ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ బి మరియు సి, థర్డ్ వన్ ఏ, బి, సి, ఫోర్త్ వన్ ఏ మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏబిసి. అక్బర్ కాలంలో ప్రముఖ నిర్మాణాలలో సరైన దాన్ని గుర్తించండి అంటే అక్బర్ కాలంలో ప్రముఖ నిర్మాణాలలో 3 కూడా మనకి సరైనవే. గుజరాత్పై విజయానికి గుర్తుగా బులంద్ దర్వాజా నిర్మించారు. చూడండి, అక్బర్ కాలంలో గుజరాత్పై విజయానికి గుర్తుగా ఏం నిర్మించారు? బులంద్ దర్వాజా. అలాగే అంతరంగిక చర్చలకు దివాన్ ఈ ఖాస్ను నిర్మించారు. ఏం నిర్మించారు? దివాన్ ఈ ఖాస్ను నిర్మించారు. తర్వాత ప్రజలను సందర్శించడానికి దివాన్ ఈ ఆమ్ను నిర్మించారు. ప్రజలు సందర్శించడానికి దివాన్ ఈ ఆమ్ను నిర్మించాడు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఆదిశంకరాచార్యుల గురించి సరికానిది ఏది? ఫస్ట్ వన్, వీరిని ప్రచ్ఛన్న బుద్ధ అంటారు. సెకండ్ వన్, ఉపదేశ సహస్ర గ్రంథాన్ని రచించారు. ఈయన అనేక మంది బౌద్ధ జైనులకు హిందూ తత్వంలోనికి తీసుకువచ్చాడు. ఫోర్త్ వన్, కొరతజ్వాన్, మొదలియందన్, అనంతజ్వార్ శిష్యులుగా ఉన్నారు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఆదిశంకరాచార్యుల గురించి సరే కానిది. కోరతజ్వాన్, మొదలియందన్, అనంతజ్వార్ శిష్యులుగా అయితే ఉండడం జరిగింది. కోరతజ్వాన్, మొదలియందన్, అనంతజ్వార్ శిష్యులుగా అయితే ఉన్నారు ఆదిశంకరాచార్యుల గురించి సరికానిది. మరి సరైనవి ఏంటేంటి? వీరిని ప్రచ్ఛన్న బుద్ధ అంటారు. ఆదిశంకరాచార్యుని ప్రచ్ఛన్న బుద్ధ అంటారు. ఉపదేశ సహస్రీ గ్రంథాన్ని రచించారు. ఉపదేశ సహస్రీ గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆదిశంకరాచార్యులు. అలాగే ఈయన అనేక మంది బౌద్ధ జైనులకు హిందూతత్వంలోనికి తీసుకువచ్చాడు. ఈయన ఏం చేశాడు? అనేక మంది బౌద్ధ జైనులను హిందూత్వంలోనికి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 20th క్వశ్చన్. ఏ చిప్తి, బి సుహ్రవర్ది, సి ఖాద్రి, డి నక్షబంద్. సో రైట్ సైడ్ ఫస్ట్ వన్ షేక్ అబూ నజీబ్, సెకండ్ వన్ బహౌద్దీన్, థర్డ్ వన్ ఖాజా మెయినుద్దీన్, ఫోర్త్ వన్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ A1 B2 C3 D4, సెకండ్ వన్ A3 B2 C1 D4, థర్డ్ వన్ A3 B4 C2 D1, ఫోర్త్ వన్ A3 B2 C4 D1. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. A3 B2 C4 D1 అమ్మ. సో A3 చిప్తి వచ్చేసరికి ఖాజా మెయినుద్దీన్ ఎవరు? చిప్తి. అలాగే సహ్రవర్ది అంటే ఎవరు? ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే బహౌద్దీన్. సహ్రవర్ది అంటే ఎవరు? బహౌద్దీన్. అలాగే ఖాద్రి అంటే షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ. ఖాద్రి అంటే షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ. అలాగే నక్షబంద్ అంటే షేక్ అబూ నజీబ్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఐరోపా వారు భారత్కి వచ్చిన వరుస క్రమాన్ని గుర్తించండి. ఏ పోర్చుగీస్, బి డచ్, సి బ్రిటిష్, డి డేన్స్, ఎఫ్ ఫ్రెంచ్. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ A B C D F, సెకండ్ వన్ F D C B A, థర్డ్ వన్ C B A F D, ఫోర్త్ వన్ D F A B C. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ABCDF ఇదే మనకి సరైన క్రమం. ఐరోపా వారు భారత్కు వచ్చిన వరుస క్రమం ఫస్ట్ వన్ పోర్చుగీస్ వారమ్మ, సెకండ్ వన్ డచ్ వారు, అలాగే థర్డ్ వన్ బ్రిటిష్ వారు, అలాగే డేన్స్ ఫోర్త్ వారు, ఫ్రెంచ్ ఫిఫ్త్ వారు. ఓకేనా? పోర్చుగీసు, డచ్, బ్రిటిష్, డేన్స్, ఫ్రెంచ్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. 1857 సిపాయిల తిరుగుబాటు గల కారణం కానిది ఏది? ఫస్ట్ వన్ ఆంగ్లేయుల ఆర్థిక దోపిడీ విధానాలు, సెకండ్ వన్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం, థర్డ్ వన్ ఎన్ఫీల్డ్ తుపాకుల వివాదము, ఫోర్త్ వన్ ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన ఆధునిక రవాణా సమాచార వ్యవస్థలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన ఆధునిక రవాణా సమాచార వ్యవస్థలు తిరుగుబాటు గల కారణం కానిది. మరి కారణమైనవి ఏంటేంటి? ఆంగ్లేయుల ఆర్థిక దోపిడీ విధానాలు, డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం, ఎన్ఫీల్డ్ తుపాకుల వివాదం. చూడండి, 1857 సిపాయిల తిరుగుబాట్ల కారణాలు ఏంటేంటి? ఆంగ్లేయుల ఆర్థిక దోపిడీ విధానాలు, డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం, ఎన్ఫీల్డ్ తుపాకుల వివాదం. ఈ మూడు కూడా మనకి 1857 సిపాయిల తిరుగుబాటు గల కారణాలు. నెక్స్ట్ క్వశ్చన్. బ్రహ్మ సమాజం యొక్క ముఖ్యమైన సిద్ధాంతం ఏది? ఏ విగ్రహారాధనను ఖండించడం, బి బాల్య వివాహాల నివారణ, సి స్త్రీలకు ఆస్తి హక్కును వంశపారంపర్య హక్కుగా కల్పించడం. ఫస్ట్ వన్ A మాత్రమే, సెకండ్ వన్ B మాత్రమే, థర్డ్ వన్ C మాత్రమే, ఫోర్త్ వన్ ABC. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. బ్రహ్మ సమాజం యొక్క ముఖ్యమైన సిద్ధాంతం మూడు కూడా విగ్రహారాధనను ఖండించడము, బాల్య వివాహాల నివారణ, స్త్రీలకు ఆస్తి హక్కును వంశపారంపర్య హక్కుగా కల్పించడము. ఈ మూడు కూడా మనకి బ్రహ్మ సమాజం యొక్క ముఖ్యమైన సిద్ధాంతాలు. నెక్స్ట్ క్వశ్చన్. స్వామి వివేకానందకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో సరైనది ఏది? ఫస్ట్ వన్ ఈయనను ఆధునిక భారత నిర్మాతగా వర్ణించింది సుభాష్ చంద్రబోస్, సెకండ్ వన్ సృష్టికి మేధావి అని వర్ణించింది రవీంద్రనాథ్ ఠాగూర్, థర్డ్ వన్ భారతదేశాన్ని ఆధ్యాత్మికతతో మేల్కొల్పిన వాడు అరబిందో ఘోష్, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పైవన్నీ అమ్మ స్వామి వివేకానందకు సంబంధించి సరైనవి. ఈయనను ఆధునిక భారత నిర్మాతగా వర్ణించింది ఎవరు అంటే, ఈ స్వామి వివేకానందను వర్ణించింది ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. అలాగే సృష్టికే మేధావి అని వర్ణించింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. స్వామి వివేకానందను ఆధునిక భారత నిర్మాతగా వర్ణించింది సుభాష్ చంద్రబోస్. అలాగే సృష్టికే మేధావి అని వర్ణించింది రవీంద్రనాథ్ ఠాగూర్. థర్డ్ వన్ భారతదేశాన్ని ఆధ్యాత్మికతతో మేల్కొల్పిన వాడు ఎవరు అంటే అరబిందో ఘోష్. భారతదేశాన్ని ఆధ్యాత్మికతతో మేల్కొల్పినవాడు అరవిందో ఘోష్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. వార్తాపత్రిక, అలాగే స్థాపకుడు. ఏ యుగాంతర్, బి ది పీపుల్, సి వనదర్శన్, డి సంజీవని. సో స్థాపకులు ఫస్ట్ వన్ లాలా లజపత్ రాయ్, సెకండ్ వన్ బరీందర్ ఘోష్, థర్డ్ వన్ కృష్ణ కుమార్ మిత్రా, ఫోర్త్ వన్ జోగేంద్రనాథ్ బోస్. సో సరైన సమాధానం కామెంట్ చేసండి. ఆప్షన్స్ ఫస్ట్ వన్ A1 B2 C3 D4, సెకండ్ వన్ A4 B3 C2 D1, థర్డ్ వన్ A2 B1 C4 D3, ఫోర్త్ వన్ A2 B4 C3 D1. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. A2 B1 C4 D3. యుగాంతర్ వచ్చేసరికి స్థాపకుడు ఎవరు? బరీందర్ ఘోష్. యుగాంతర్ వార్తాపత్రిక స్థాపకుడు బరీందర్ ఘోష్ అండి. ది పీపుల్ వార్తాపత్రిక స్థాపకుడు లాలా లజపత్ రాయ్. ది పీపుల్ వార్తాపత్రిక స్థాపకుడు ఎవరు? లాలా లజపత్ రాయ్. అలాగే వనదర్శన్ స్థాపకుడు ఎవరు అంటే జోగేంద్రనాథ్ బోస్. వనదర్శన్ స్థాపకుడు ఎవరమ్మా? జోగేంద్రనాథ్ బోస్. అలాగే సంజీవని ఎవరు రచించారు? స్థాపకుడు ఎవరు అంటే కృష్ణకుమార్ మిత్రా. సంజీవని అనే వార్తాపత్రికను కృష్ణకుమార్ మిత్రా అనేది స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మ సమాజంలో ముఖ్యుడైన ఆనంద్ మోహన్ బోస్ స్థాపించిన సంస్థల్లో లేనిది ఏది? ఫస్ట్ వన్ లండన్లో ఇండియన్ సొసైటీని స్థాపించాడు. సెకండ్ వన్ కలకత్తాలో ఇండియన్ నేషనల్ అసోసియేషన్ను స్థాపించాడు. థర్డ్ వన్ ఛాత్ర సమాజ్ను స్థాపించాడు. ఫోర్త్ వన్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. లేనిది వచ్చేసరికి ఫోర్త్ వన్ అమ్మ. మరి అయినవి ఏంటేంటి? బ్రహ్మ సమాజంలో ముఖ్యుడైన ఆనంద్ మోహన్ బోస్ స్థాపించిన సంస్థలు ఏంటేంటి? లండన్లో ఇండియన్ సొసైటీని స్థాపించాడు ఎవరు? ఆనంద్ మోహన్ బోస్. అలాగే కలకత్తాలో ఇండియన్ నేషనల్ అసోసియేషన్ స్థాపించాడు. అలాగే ఛాత్ర సమాజ్ను కూడా స్థాపించారు. ఈ మూడు కూడా మనకి ఉన్నవి. మరి లేనిది ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1897లో అమరావతిలో జరిగిన కాంగ్రెస్ సభను 3 నాళ్ల తమాషాగా వర్ణించింది ఎవరు? ఫస్ట్ వన్ అశ్విని కుమార్ దత్తా, సెకండ్ వన్ రాజనారాయణ బోస్, థర్డ్ వన్ బంకిం చంద్ర చటర్జీ, ఫోర్త్ వన్ అరబిందో ఘోష్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అశ్విని కుమార్ దత్తా. 1897లో అమరావతిలో జరిగిన కాంగ్రెస్ సభను 3 నాళ్ల తమాషాగా వర్ణించింది అశ్విని కుమార్ దత్తా అండి. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ నిర్వహించిన ఉద్యమాలను సరైన క్రమంలో వ్రాయండి. ఏ చంపారణ్ సత్యాగ్రహం, బి అహ్మదాబాద్ సత్యాగ్రహం, సి ఖేడా సత్యాగ్రహం. ఆప్షన్స్ ఫస్ట్ వన్ ABC, సెకండ్ వన్ CBA, థర్డ్ వన్ BCA, ఫోర్త్ వన్ CAB. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ABC. గాంధీజీ నిర్వహించిన ఉద్యమాలను సరైన క్రమంలో రాయండి అంటే ఫస్ట్ వన్ చంపారణ్ సత్యాగ్రహం, బి అహ్మదాబాద్ సత్యాగ్రహం, ఖేడా సత్యాగ్రహం. ఈ మూడు కూడా ఒక వరుస క్రమం. నెక్స్ట్ క్వశ్చన్, హంటర్ కమిషన్ గురించి సరైన దాన్ని గుర్తించండి. ఏ ఈ కమిషన్ 1919 అక్టోబర్ 14న లార్డ్ విలియం హంటర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. బి ఈ కమిషన్లో 3 భారతీయ సభ్యులను నియమించారు. సి ఈ కమిషన్లో 4 బ్రిటిష్ సభ్యులకు నియమించారు. డి ఈ కమిషన్ను జలియన్ వాలాబాగ్ దుర్ఘటనపై నివారణ కొరకు ఏర్పాటు చేశారు. సో ఫస్ట్ వన్ A మరియు B, సెకండ్ వన్ B మరియు C, థర్డ్ వన్ C మరియు D, ఫోర్త్ వన్ A, B, C మరియు D. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 4 కూడా మనకి సరైనవే. హంటర్ కమిషన్, ఈ కమిషన్ అనేది ఎప్పుడు 1919 అక్టోబర్ 14న ఎక్కడ అంటే లార్డ్ విలియం హంటర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఎవరి అధ్యక్షతన? లార్డ్ విలియం హంటర్
అలాగే ఎప్పుడు అంటే 1919 అక్టోబర్ 14న హంటర్ కమిషన్ని. అలాగే ఈ హంటర్ కమిషన్లో 3 భారతీయ సభ్యులు నియమించాడు. చూడండి, హంటర్ కమిషన్లో 3 భారతీయ సభ్యులు నియమించారు. అలాగే ఈ కమిషన్లో 4 బ్రిటిష్ సభ్యులు నియమించారు. 3 భారతీయులు, 4 బ్రిటిష్ సభ్యులను కూడా నియమించారు. ఈ కమిషన్ను జలియన్ వాలాబాగ్ దుర్ఘటనపై విచారణ కొరకు ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ను దేనికి ఏర్పాటు చేశారంటే జలియన్ వాలాబాగ్ దుర్ఘటనపై అయితే విచారణ చేయడం కొరకు ఏర్పాటు చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్, క్విట్ ఇండియా ఉద్యమంలో సంఘటనలను గుర్తించండి. ఏ, మదన్ మోహన్ మాలవ్య యునైటెడ్ ప్రావిన్స్లో రహస్యంగా రేడియోను నడిపించాడు. బి, గాంధీజీ సాధించు లేదా మరణించు అని నినాదం ఇచ్చాడు. సి, ఈ ఉద్యమ కాలంలో బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్. డి, ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ అరుణా అసఫ్ అలీ. ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ ఏ మరియు సి, ఫోర్త్ వన్ ఏ, బి, సి, డి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ప్రతిదీ కూడా 5 సబ్జెక్టులు ఉన్నాయి కదా, 5 సబ్జెక్టులు కూడా విడదీసి మరి నేను మీకు ప్లేలిస్ట్లు ఇస్తాను. అండ్ టోటల్గా సంబంధించి కూడా ప్లేలిస్ట్ అనేది ఇస్తాను. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అయితే మన ఛానల్కి ఇవ్వండి. వీడియోని ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 4 కూడా సరైనవే. క్విట్ ఇండియా ఉద్యమంలో సంఘటనను గుర్తించండి వచ్చేసరికి మదన్ మోహన్ మాలవ్య యునైటెడ్ ప్రావిన్స్లో రహస్యంగా రేడియోని నడిపించారు. అలాగే గాంధీజీ సాధించు లేదా మరణించు అనే నినాదం ఇచ్చారు. గాంధీజీ ఏ నినాదం ఇచ్చారు? సాధించు లేదా మరణించు అనే నినాదం ఇచ్చారు. మదన్ మోహన్ మాలవ్య యునైటెడ్ ప్రావిన్స్లో అతి రహస్యంగా రేడియోని నడిపించింది ఎవరు అంటే మదన్ మోహన్ మాలవ్య. అలాగే ఈ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బ్రిటన్ యొక్క ప్రధానమంత్రి ఎవరు అంటే విన్స్టన్ చర్చిల్ అండి. ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ అరుణా అసఫ్ జాలీ. ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ అరుణా అసఫ్ జాలీ. సో గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. మన ఛానల్లోని అన్ని వీడియోస్ని ఫాలో అవ్వడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకుని వస్తాను ఖచ్చితంగా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.